హాయ్ హలో ఇవాల్టి నుంచి ఫస్ట్ సెమ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఉండే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ దానికి సంబంధించి మన ఫస్ట్ యూనిట్ని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్ నుంచి ఫిఫ్త్ యూనిట్ వరకు R23 రెగ్యులేషన్కి సంబంధించిన ప్రతి యూనిట్ డిస్కస్ చేద్దాం. రెగ్యులేషన్ చేంజ్ అయినా కానీ ఆ చాప్టర్లో ఉండే టాపిక్స్ అనేవి చేంజ్ అయితే అవ్వవు అనమాట. ఓకే, సో ఒకసారి టాపిక్స్ చూద్దాం. ముందుగా ఇంట్రొడక్షన్లో ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత రో ఎకిలాన్ ఫామ్, తర్వాత నార్మల్ ఆర్ కెనానికల్ ఫామ్, తర్వాత పిఏక్యూలో ఉన్నప్పుడు నార్మల్ ఫామ్ అప్లై చేసి ర్యాంక్ ఎలా కనుక్కోవాలి. ఈ ఫస్ట్ 3 మెథడ్స్ కూడా ర్యాంక్ ఎలా కనుక్కోవాలి అనే దాని మీద ఈ మెథడ్స్ అనేవి వాడతాం. నెక్స్ట్ గాస్ జార్డన్ మెథడ్, గాస్ ఎలిమినేషన్ మెథడ్, కన్సిస్టెన్సీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, జాకోబీస్ మెథడ్, గాస్ సైడల్ మెథడ్, కాచి బెనెట్ ఫార్ములా. ఇవన్నీ కలిపితే యూనిట్ 1 అనమాట. యూనిట్ 1లో మ్యాట్రిసెస్, దిస్ ఈస్ ద యూనిట్ 1 ఫర్ R23 రెగ్యులేషన్. సో ముందుగా ఇంట్రొడక్షన్ చూద్దాం. వాట్ ఈజ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్? A number R is said to be a rank of a matrix A if it possesses the following properties. 1. If there exists at least one minor of order R which is non-zero. అంటే ఒక్క మైనర్ అయినా ఉండాలి, దాని యొక్క ఆర్డర్ R అయి ఉండాలి, విచ్ ఈజ్ నాన్ జీరో. ఆ R అనేది నాన్ జీరో అవ్వాలి. సో అప్పుడు ఈ R అనేది ర్యాంక్ అవుతుంది. ఓకే, రెండవది ఆల్ మైనర్స్ ఆఫ్ ఆర్డర్ R+1 ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ R జీరోస్. ఒకవేళ R జీరోస్ కనుక ఉంటే అన్ని మైనర్స్ తీసుకునే, ఒక మ్యాట్రిక్స్లో మైనర్స్ తీసుకుంటాం కదా, ఆ మైనర్స్ అన్నీ కూడా వాటి యొక్క ఆర్డర్ R+1 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి 0 అన్నమాట. ర్యాంక్ ఆఫ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఈజ్ 0. ఇంకా ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఆఫ్ యాన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ర్యాంక్ ఆఫ్ IN అన్నమాట. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? Nకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, దీని ఆర్డర్ ఎంత? m/n అంటే ఇక్కడ 2/2, కాబట్టి దీని యొక్క ర్యాంక్ ఎంత? 2 అనమాట. ఒకవేళ ఇలా ఉందనుకో 1 1 1 0 0 0 0 0 0, ఇది 3/3 మ్యాట్రిక్స్, కాబట్టి దీని యొక్క ర్యాంక్ 3 అవుతుంది. ర్యాంక్ అనేది n అవుతుంది ఎప్పుడైతే అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుందో. ఇది ఒక ప్రాపర్టీ. అలాగే ఇప్పుడు A అనే మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని యొక్క ర్యాంక్, అలాగే A ట్రాన్స్పోజ్ తీసుకుంటే ఆ రెండు మ్యాట్రిక్స్లు ఈక్వల్ అన్నమాట. అంటే ఇప్పుడు m/n తీసుకుంటాం, ఇక్కడేమో n/m తీసుకుంటాం ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. ఈ రెండిటి యొక్క ర్యాంక్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇదొక ప్రాపర్టీ. అలాగే ఎవ్రీ మ్యాట్రిక్స్ హ్యావ్ ఏ ర్యాంక్. ఎవ్రీ మ్యాట్రిక్స్ హ్యావ్ ఏ ర్యాంక్. ఉన్న ప్రతి మ్యాట్రిక్స్కి కూడా ర్యాంక్ అనేది ఉంటుంది.
ఓకే, ఇంకొక ప్రాపర్టీ, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ A is greater than or equals to 1 if A is not a null matrix. ఒకవేళ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది నల్ మ్యాట్రిక్స్ కాకపోతే దాని యొక్క ర్యాంక్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. అలాగే ఇఫ్ A is a matrix of order n and A is non-singular. ఇలా ఇచ్చినప్పుడు అంటే ఒక మ్యాట్రిక్స్ అనేది దాని యొక్క ఆర్డర్ n ఉంది, అలాగే ఆ మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్గా ఉన్నప్పుడు దాని యొక్క ర్యాంక్ ఏమవుతుంది, ఆర్డర్ ఎంత అవుతే అదే దాని యొక్క ర్యాంక్ అవుతుంది. ఇది ఒక ప్రాపర్టీ. ఇంకోటి, ఇఫ్ ఏ ఈజ్ ఎ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇప్పటి వరకు మనం చూసింది స్క్వేర్ మ్యాట్రిక్స్ ప్రాపర్టీస్ అన్నీ చూసాం. ఒకవేళ ఏ అనేది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయింది. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలిసి ఉండాలి, m ఇలా ఒక మ్యాట్రిక్స్ తీసుకొని దీని యొక్క ఆర్డర్ m/n అనుకుంటే ఇఫ్ m = n అయితే అది స్క్వేర్ మ్యాట్రిక్స్. m ≠ n అయితే దట్ ఈస్ ది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఆర్డర్ 3/3, 2/2, 4/4 ఇలా ఉంటాయి. దీని యొక్క ఆర్డర్ 3/2, 2/3, 3/4, 4/3, 4/2 ఇవన్నీ కూడా రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ అన్నమాట. m ≠ n అయినప్పుడు రెక్టాంగులర్, m = n అయినప్పుడు స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఇఫ్ ఏ ఈజ్ అ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు తీసుకున్న ప్రాపర్టీ, ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది, దాని యొక్క ఆర్డర్ అనేది m/n, దాని యొక్క ఆర్డర్ m/n. ఓకే, m/n అయినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ m, n. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నారు. ఆ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఏ అనే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ తీసుకున్నారు, దాని ఆర్డర్ 3/2. 3 ఇక్కడ m ఏమో 3, n ఏమో 2. ఇలా అయినప్పుడు ఈ రెండిట్లో మినిమం ఏంటి, n అంటే 2. దీని వాల్యూ 2. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 కన్నా తక్కువగా ఉంటుంది లేదా 2తో ఈక్వల్గా ఉంటుంది. అంతేగాని ఈ ర్యాంక్ అనేది 3 అవ్వదు. ఓకేనా, ర్యాంక్ అనేది 3 అవ్వదు అన్నమాట, మినిమం ఉంటుంది. ర్యాంక్ అనేది ఎప్పుడు ఈ m/nల యొక్క మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది లేదా ఈక్వల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎకిలాన్ ఫామ్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇది R23 రెగ్యులేషన్కి సంబంధించి చెప్తున్నాము. అయినా ప్రతి రెగ్యులేషన్లో సేమ్ సిలబస్ ఉంటుంది. R23 రెగ్యులేషన్కి సంబంధించి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ ఉండే చాప్టర్ మ్యాట్రిసెస్. ఓకే, నెక్స్ట్ పార్ట్లో ఎకిలాన్ ఫామ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ కనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.